జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో వైసీపీ నేతల దౌర్జన్యంపై ప్రభుత్వం సీరియస్ అయింది. కేసులు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మహిళా ఎస్ఐపై దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో వైసీపీ నేతల దౌర్జన్యంపై ప్రభుత్వం సీరియస్ అయింది. కేసులు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మహిళా ఎస్ఐపై దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో వైసీపీ నేతల దౌర్జన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కేసులు నమోదు చేసి అందులో ఉన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి అని పోలీసు ఉన్నతాధికారులు శ్రీకాకుళం జిల్లా అధికారులతో పాటు పోలీసు అధికారులతో పాటు విశాఖ రేంజ్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు మహిళా ఎస్ఐ దాడి చేసిన సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు. పోలీసులపైకి దూసుకెళ్లిన వారిని కూడా వదిలిపెట్టవద్దు అని కూడా ఉన్నతాధికారులు అక్కడ పోలీసులను ఆదేశించారు. జగన్ పర్యటన సందర్భంగా విస్తృత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులు సంయమనంగా వ్యవహరించినప్పటికీ కూడా కొంతమంది వైసీపీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించవద్దు అని పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం కూడా ఆదేశించింది. అందరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయాలి అని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రధాని సీఎం పర్యటనలు రేపు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కూడా అక్కడ ఉన్న పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ వస్తున్న సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఈ రోజు ఉదయం బయలుదేరి అక్కడికి విశాఖపట్నం వెళ్లారు. వాళ్ళు వెళ్లిన వెంటనే కూడా నిన్న జరిగిన సంఘటనలపై అక్కడ శ్రీకాకుళం అధికారులతో మాట్లాడి ఆ తర్వాత వెంటనే చర్యలు తీసుకోవాలని కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రామారావు.